సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో BHEL చౌరస్తా నుంచి అమీన్పూర్ వరకు నిర్మిస్తున్న 100 అడుగుల రహదారి విస్తరణ పనులను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. అలాగే రామచంద్రాపురం లింగంపల్లి చౌరస్తా నుంచి వెళ్లే నాలా అభివృద్ధి, దానిపై రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైన నేపథ్యంలో పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంవత్సరాల నుంచి నేషనల్ హైవే నెంబర్ 65 నుంచి అమీన్పూర్ పంచాయతీకి ఒకప్పటి పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీ, తర్వాత ఇప్పుడు GHMCలో అంతర్భాగమైనటువంటి అమీన్పూర్కి వయా శ్రీదేవి టాకీస్ మీదుగా పోయేటువంటి బంధంకం నుంచి పోయే రోడ్డుని నేరుగా జాతీయ రహదారి కలపాలనేటువంటి డిమాండ్ చాలా కాలం నుంచి పెండింగ్గా ఉంది. ఎక్స్టెన్షన్ చేపిస్తూ నేషనల్ హైవే 65 వరకు బ్రిడ్జిని మంజూరు చేపిస్తూ సుమారు 3.5 కోట్ల రూపాయలతోటి ఆ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా అది పూర్తి చేసి అటు లింగంపల్లి, ఇటు అమీన్పూర్, ఇటు శ్రీదేవి టాకీస్ పరిసర ప్రాంతాలు రెండు నియోజకవర్గాలకి మంచి కనెక్టివిటీ డెవలప్ అవుతుందని చెప్పి అధికారుల సహకారంతో ఈ పనిని ప్రారంభించడం జరిగింది. త్వరలోనే పూర్తి చేస్తాం. ప్రజల సౌకర్యార్థం కోసం ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. రోడ్డు పనులు ఎప్పటివరకు పూర్తిగా వచ్చాను? సో 12 నెలల సమయం లోపల పూర్తి చేయాలనేది నేను అధికారులకి రిపీటెడ్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముందుకెళ్తే కొంచెం బంధం కొమ్మని ఒక లేక్ ఉంది. ఆ బంధం కొమ్మ లేక్ దగ్గర కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. బఫర్ జోన్ అని, ఇరిగేషన్ ట్యాంక్ అని, దాంట్లోంచి రోడ్డు వెడల్పు జరగొద్దని, కట్ట ముట్టొద్దని, ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు